గైస్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి 20 మినిట్స్ అవుతుంది. దర్శనంలో 20 మినిట్స్ దర్శనం టైం పట్టింది. అంతకంటే ఎక్కువ పట్టలే. అంటే నేను త్వరగా వెళ్ళా కాబట్టి ఆ క్రౌడ్లో వెళ్తే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేది. నేను త్వరగా వచ్చేసిన, ముందు సీరియల్లో నిలబడ్డా కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు శివకంచి కంప్లీట్ అయిపోయింది. విష్ణుకంచి శివకంచి, విష్ణుకంచి, కంచి కామాక్షి. గైస్ ఈవినింగ్ అయింది. టైం వచ్చేసి 5-6 అవుతుంది ఎగ్జాక్ట్గా. విష్ణుకంచి కంప్లీట్, మీనాక్షి అమ్మ టెంపుల్ కంప్లీట్. ఇప్పుడు శివకంచి కామాక్షి అమ్మ టెంపుల్ రెండు దగ్గరే అంట. అవి కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ నేను అది చూడలేదు, ఏది
శివగంజి చూడలేదు. అది చాలామందిని అడిగా అక్కడ అడిగితే మాకు తెలియదు అన్నారు. ఎవరు అడిగినా కానీ ఇదే శివగంజ్ అన్నారు. కానీ పక్కపక్కనే ఉన్నాయంట. సో మళ్ళీ అదొకటి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మధురై వెళ్ళిపోతాం. మహాబలేశ్వరం అనుకున్నా నేను. సో మహాబలేశ్వరం అనుకుంటే మ్యాప్స్ చూస్తే ఓన్లీ ఈవినింగ్ 6 వరకే ఉంది టైము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 6 అవుతుంది. మళ్ళీ అక్కడికి పోయినా కానీ అందదు, వేస్ట్ అయిపోద్ది టైం. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా మధురై వెళ్ళేసి 7 అవర్స్ టైం చూపిస్తుంది. హైవేలో ఒక 400 కిలోమీటర్స్ చూపిస్తుంది. హైవే కాబట్టి ఒక 200-300 వెళ్ళి మళ్ళీ 200-300 వెళ్ళిన తర్వాత ఒక రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు వీలైతే. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి టెంపుల్ మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు కొన్ని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా టెంపుల్స్ ఉన్నాయి చిన్నవి, అవి కూడా కవర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. దేవుణ్ణి ఊరేగింపు ఇస్తున్నారు. దేవుణ్ణి ఊరేగింపు చేస్తున్నారు. దిస్ ఈజ్ శివ టెంపుల్. నేను ఎక్కడెక్కడో వెతికినా చాలాసేపు, కానీ ఇదే ఫస్ట్ దర్శనం చేసుకొని వస్తే అయిపోయేది. ఇక్కడ బండి పెట్టుకుంటే ఏమంటారు, నేను లోపలికి వెళ్ళి వస్తాను. హలో గాయ్స్, దిస్ ఈజ్ శివకంచి. ఇక్కడ వెనకాల కనిపిస్తున్నది కామాక్షమ్మ టెంపుల్. దీనికోసం మళ్ళీ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మధురై. గాయస్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడైతే టెంపుల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3 ఫేమస్ కాబట్టి 3 ఫేమస్ టెంపుల్స్ కవర్ చేసేసిన. ఇప్పుడు మనం ఇక్కడ నుండి హైవే ఎక్కాలి. హైవే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందంట, మధురై హైవే. చలో going to Madurai. Hello. Check. హైవే ఎక్కేసిన. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు నా చైన్ ఏదో ప్రాబ్లం వస్తుంది, కట్ అంటుంది, హెవీ వస్తుంది సౌండ్. ఏమనుకుంటున్నా అంటే నేను మధ్యలోకి వెళ్ళిన ఆపి చూడాలి అసలు ఎలా ఉందో చైన్ పొజిషను. ఇప్పుడు మధురై వెళ్తుందా లేదా చూడాలి. ఒకవేళ అది మంచిగా లేకపోతే క్యాన్సిల్ చేసుకుందామా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్లీ నాకు నా లిస్ట్లో మధురై లేదు. నేను ఇక రోడ్డు ఎక్కిన తర్వాత చూస్తున్నా దగ్గరలో ఏమున్నాయి అంటే మధురై చూసా. మధురై నేను మోస్ట్లీ ఒక 100 కిలోమీటర్స్ 120 ఒక 200 ఉంటుందేమో అనుకున్నా మ్యాక్స్. మరి అది 400 వెళ్ళడమే 440 ఉంది, రావటం ఒక 440, 80 ఇదే ఉన్నది. మళ్ళీ నేను వెళ్ళటం రావటం చైన్ ఉంటుందా పోతుందా అర్థం కావట్లేదు. మళ్ళీ రేపు మండే కాబట్టి షోరూమ్స్ ఉంటాయి ఓకే, కానీ అది రిపేర్ చేయాలంటే మినిమం 1 డే తీసుకుంటారు టైము షోరూంలో వాళ్ళైతే. అదే ఆలోచిస్తున్నా వెళ్ళాలా వద్దా అని. ఒకసారి కొంచెం ముందుకెళ్ళినాక చైన్ చూసి చెప్తా ఎలా ఉందో.
అప్పుడైతే వెళ్తుంది అనుకుంటే వెళ్దాం, లేకుంటే లైట్. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోయి అటు వెళ్దాం. మహాబలేశ్వరం కూడా పోదాం అనుకున్నా. అంతేనా, మహాబలేశ్వరం కూడా వెళ్దాం అనుకున్నా. అది కూడా టైం అయిపోయింది, నైట్ ఎంట్రీ లేదు, క్లోజ్ 6 సో మనకి ఇప్పుడు రెండే ఆప్షన్స్. ఇప్పుడు వెళ్తే మదురై, లేకపోతే గోల్డెన్ టెంపుల్ టు మళ్ళీ బ్యాక్ టు హోమ్. చూస్తున్నా ఏమవుతుందో. అక్కడ ఆపి చూద్దాం ఒకసారి ఎలా ఉందో దీని పొజిషన్. చైన్ అయితే చాలా లూజ్ అయిపోయింది, పొద్దుటి కంటే ఇంకెక్కువ లూజ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళడం కూడా అంత ఎందుకు రిస్క్ అనిపిస్తుంది నాకు. చైన్ చాలా లూజ్ అయిపోయింది నేను అనుకున్న దానికంటే. మనం ఆ గోల్డెన్ టెంపుల్ వెళ్ళిపోయి, గోల్డెన్ టెంపుల్ నుంచి రిటర్న్ వెళ్ళిపోయి రిపేర్ చేయించుకుందాం ముందైతే. కరెక్ట్గా ఒక 4 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ ఫుల్ ఉంది. మేము ఈ అడ్డదారులలో దొడ్డిదారులలో తిరుక్కుంటూ వస్తున్నాం. నేను ముందే ఏమైందో అనుకున్నా, కానీ ఇది టోల్ ప్లాజా. అమ్మ, ఈ బస్సులలో ఇంద్రబాబు వాందులు చేసుకుంటున్నాం. చి ఈ బస్సు పడిన వాళ్ళు బస్సు ఎక్కి గలీజ్ ఆగమాగం చేస్తారు. ఫైనల్లీ గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసిన. ఫుల్ రష్ ఉంది అసలు. వాహం చూడండి, అందరూ మాలలు వేసుకున్నారు. ఈ సీజన్లో నవంబర్, డిసెంబర్, జనవరి ఈ సీజన్లో మాలలు వేసుకుంటారు. అయ్యప్ప మాలలు వేసుకుంటారు, అవి వేసుకుంటారు కాబట్టి ఫుల్ ఉన్నారు జనాలు. టెంపుల్ వచ్చేసి ఈ ఫ్రంట్ అక్కడ ఉంటుంది టెంపుల్. ఇటు చిన్న టెంపుల్. అవును, పార్కింగ్ ఎక్కడ? లోపలికి వెళ్ళాలా? ఏది క్లోజ్ చేశారు ఏంది? ఏంది ఇదే ఎంట్రన్స్. బ్రో, క్లోజింగ్ టైం ఓపెనా? ఓపెన్. క్లోజింగ్ టైం ఇంగ్లీష్. క్లోజింగ్ టైం 10 o'clock. ఓకే. సాయి కృష్ణ, TS04 మోటో బ్లాగ్స్. పార్కింగ్ ఫ్రంట్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఆన్లైన్లో కొడితే 7:30కే క్లోజ్ అని చూపించింది. నాకేమో భయం అయింది ఫస్ట్లీ, ఎందుకంటే ఇంత దూరం వచ్చి మళ్ళీ క్లోజ్ అయితే బిస్కెట్ అయిపోతుంది అనుకున్నా. బట్ 10 కంట. సో నో వరీ, డోంట్ వరీ. ఏమైందంటే 7:30కే క్లోజ్ చేశారంట. నా బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు 1 year బ్యాక్ వచ్చినా కానీ చాలా టైం ఉంది, దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు దర్శనం కోసం వచ్చినా కానీ దర్శనం దొరకలే. అట్లా ఉంటాయి ఒకసారి. ఏం చేస్తాం, ఇక వెళ్ళిపోతున్నా. మనకి అంతా ఇవాళ అంతా ఏం బాగాలేదన్నమాట.
ఓన్లీ అరుణాచలం కోసమే వచ్చినట్లుంది. సడన్గా అనుకోనిదే అయిపోతుంది, అంటే అనుకోనిది సడన్గా అయిపోయింది అరుణాచలం ట్రిప్పు. ఇప్పుడు నేను అరుణాచలం తర్వాత అనుకున్నా, ఇది అవలే. మదురై అనుకున్నా, మదురై అవలే. అట్లుంటాయి ఒక్కొక్కసారి. గాయస్ ఇక్కడ డిన్నర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ దగ్గరనే, టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి ఇక మనం వెళ్ళిపోదాం. రష్ మామూలు లేదు, ఫుల్ ఉంది రష్ అయితే. చలో ఇక మనం ఇక నాన్ స్టాప్గా మనం వెళ్ళిపోవడమే. ఎక్కడ స్టాప్ కూడా లేదు. అప్రాక్స్ కాణిపాకం అనుకున్నదే, కానీ కాణిపాకం కూడా ఈ నైట్ ఉంటుందా? ఉండదు కానీ కాణిపాకం ఇంత పెద్దగా క్లోజ్ చేస్తున్నారు నైట్ టైంలో. అది ఓపెన్లో ఉండదు అది కూడా. సరే అక్కడ దాకా పోయిన తర్వాత కాణిపాకం వచ్చేటప్పుడు చూసుకున్నా అయిపోయేది. సరే ఈ రైడ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఓకే, సేఫ్ రైడ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, బాయ్.